అమరావతికి ప్రజా ఆమోదం లేదన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. రాయలసీమ జిల్లాలో ప్రజలు ఇష్టపడటం లేదన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు కూడా సంతోషంగా లేరని చంద్రబాబు తెలివిగా పార్లమెంట్ ఆమోద ముద్ర వేయించారన్నారు. ఇక దుగరాజపట్నం మేజర్ పోర్టుకు కూడా పార్లమెంట్ ఆమోదం తెలిపింది, చట్టం చేసిందన్నారు. కానీ చంద్రబాబు జగన్ హయాంలో ఆగిపోయింది కదా అని గుర్తు చేశారు. రాజధానిపై చట్టం చేసినంత మాత్రాన మురిసిపోకూడదని, చంద్రబాబు ఒక్కరే అమరావతిపై హ్యాపీగా ఉన్నారన్నారు చింతామోహన్. చట్టం చేసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? విజయవాడని చేయండి, మచిలీపట్నం చేయండి, మరి లేకపోతే గుంటూరుని చేయండి అని చెప్తున్నాడు. ఆయన వాదన అయింది. చంద్రబాబు నాయుడు తెలివిగా స్మార్ట్గా పార్లమెంట్లో చట్టం చేసుకొచ్చుకున్నాడు. మరి ఎన్నో చట్టాలు వస్తున్నాయి పోతున్నాయి. దుగరాజపట్టణ ఓడ రేవును కూడా మేము చట్టంలో చేర్చాం. విభజన చట్టంలో చేర్చి దాన్ని మేజర్ పోర్టు చేయాలి అని చట్టంలో ఉంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది. పార్లమెంటు రెండు రాజ్యసభ లోక్సభలు ఆమోద ముద్ర వేసినా కూడా చంద్రబాబు నాయుడు జాబు రాసి ఆపాడు. దుగరాజపట్టణం వద్దు అని. మరి అట్టాగే పార్లమెంటు చట్టాలు చేస్తుంటాయి. దుగరాజపట్టణాన్ని నువ్వు ఆపేవు కదా మిత్రమా, ఓ చంద్రబాబు నాయుడు గారు, మా ఊరబ్బాయి మీరు, తిరుపతి నుంచి వచ్చిన ఆయన దుగరాజపట్టణాన్ని ఆపాడు. 12 సంవత్సరాలు అయిపోతా ఉంది. నేను కామ్గా చూస్తూ ఉన్నా. ఈరోజు నువ్వు అమరావతిలో చట్టం చేశానండి సభ, ఏమి స్పీచ్లు కొడుతుండవా? నీ స్పీచ్లు వింటా ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది.